ఛానల్. ఈరోజైతే నాకు వ్యాక్సిన్ ఉంది. సో వ్యాక్సిన్కి మా ఆఫీస్లోనే వేస్తున్నారు. యాజ్ యూ ఆల్ నో నేను వర్చువల్లో వర్క్ చేస్తున్నానని. సో ఈరోజు వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకొని రావాలి. సో నేను వ్యాక్సిన్కి వెళ్ళే ముందు నేను బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం అనుకుంటున్నాను. తర్వాత చాలా నీరసపడిపోతారని విన్నాను. సో నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసి వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తున్నాను. సో ఈరోజు అంతా మీరు నేను వ్యాక్సిన్ ఎప్పుడు వెళ్ళాను, ఏ వ్యాక్సిన్ వేయించుకున్నాను, ఏ వ్యాక్సిన్ వేయించుకుంటే బెస్ట్ అనేది నేను మీకు చెప్తాను. సో ఆ తర్వాత కూడా మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవచ్చు, అంటే ఫీవర్ వస్తుంది అని తెలుసు, బట్ ఫీవర్ రాకుండా ఉండడానికి ఏం చేయాలో కూడా చెప్తాను. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. అలా అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మేము అరౌండ్ ఎర్లీ మార్నింగ్ కాదు, మార్నింగ్ 10కి నా స్లాట్ అనమాట. ప్రతి ఒక్కరికి స్లాట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ స్లాట్లో మాకు 10 to 11 వచ్చింది. సో అలా అయితే మేము 9కి స్టార్ట్ అయ్యాము. బ్రేక్ఫాస్ట్ చేసేసి 9కి స్టార్ట్ అయ్యాము. సో దట్ అప్పుడు అంత ట్రాఫిక్ ఉండదు. అయినా ఇప్పుడు లాక్డౌన్ కదండి, పెద్ద ట్రాఫిక్ ఏం లేదు చెప్పాలంటే. సో అలా మేము 9కి స్టార్ట్ అయిపోయాం. అండ్ నేను వేసుకున్న వ్యాక్సిన్ ఏంటంటే కోవిషీల్డ్ వేసుకుంటున్నాను. బికాజ్ అదైతే బయట కంట్రీకి ఇప్పుడనే కాదు ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి కోవిషీల్డ్ వేసుకున్న. కోవిషీల్డ్ అసలు యాక్చువల్గా 10th ఉండాలి, బట్ డ్యూ టు నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ మాకు 12కి మార్చారనమాట. సో అది మేము 12th రోజు కోవిషీల్డ్ వేసుకోవడానికి వెళ్తున్నాం. అండ్ చాలా డేస్ అయిపోయింది మేము బయటకు వచ్చి. అసలు ఈ రోడ్స్ అన్ని ఎప్పుడు ఇలా మారాయో తెలీదు. నేనైతే షాక్ అయిపోయాను ఈ రోడ్ చూసి. ఇది కేపీహెచ్పి నుంచి హైటెక్ సిటీకి వెళ్ళే రోడ్ అనమాట. అసలు షార్ట్ కట్ అసలు చాలా చండాలంగా ఉండేది, బట్ ఇట్స్ టర్న్ బ్యూటిఫుల్లీ. సో అలా నేనైతే కార్లో మాస్క్ వేసుకొని ఉండడం చాలా కష్టమని నేను డబల్ మాస్క్ వేసుకోలేదు, సింగిల్ మాస్క్ వేసుకున్నాను కార్లో అయితే. ఓ మై గాడ్. అండ్ ఇదైతే గచ్చిబౌలి ఇన్ఫోసిస్ దగ్గరికి వచ్చేసాం మేము అప్పుడు. అండ్ నిజంగా సిటీ చాలా నీట్గా ప్రశాంతంగా కూల్గా అనిపించింది. అండ్ మేము వెళ్ళినప్పుడు పెద్ద ఎండ లేకపోవడం మాకు పెద్ద మంచి బెనిఫిట్లా అనిపించింది. చాలా బాగుండింది. అండ్ ఫైనల్లీ 1.5 month 2 months అయిపోయింది ఇంట్లోంచి బయటకు కదిలి. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. చిన్న చూస్తుంటే కూడా నాకు ఏదో పెద్ద వింతలాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. అండ్ ఆఫీస్ ఈ రూట్ అయితే అసలు బెస్ట్ వ్యూ అసలు హైదరాబాద్లోనే. వైజాగ్లో బీచ్ రోడ్లో ఒక వ్యూ ఉంటుంది, ఆ వ్యూ తర్వాత ఇది చాలా మంచి వ్యూ. అండ్ అదైతే మేము ఒక సిగ్నల్ క్రాస్ చేసేసి అండ్ ఫైనల్లీ మా ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. ఇది మా ఆఫీస్ కాదు, ఇది క్యాపిటల్ బిల్డింగ్. మా ఆఫీస్ హైదరాబాద్ అండ్ ఇట్స్ టర్న్ ఇంటూ ఏమంటారు కోవిడ్ సెంటర్. బెడ్స్ కూడా అవైలబుల్ అన్నీ ఉంటాయి. ఇది అయితే వ్యాక్సిన్ సెంటర్ లాగా చేశారనమాట. ఇట్స్ కొలాబరేటెడ్ విత్ రెయిన్బో హాస్పిటల్. సో అలా అనమాట. జస్ట్ ఎంప్లాయీస్ వరకు అయితే ఫ్రీ. మన డిపెండెన్సీ వాళ్ళకైతే 1050 ఫర్ కోవిషీల్డ్ అండ్ 1000 ఫర్ కోవాక్సిన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఐ జస్ట్ రిమెంబర్ దిస్ ఫిగర్స్. సో ఇదైతే పార్కింగ్ చేసేసాము. అండ్ అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు నేను బిల్డింగ్లోకి వెళ్ళలేదు, ఒక్కసారి ఇంటర్వ్యూకి ఎప్పుడో ఇవ్వడానికి వెళ్ళాను. ఈ వాసుకు బాగా తెలిసింది, మనకంత బాగా తెలీదు. సో అలా అయితే అక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ రావాలన్నమాట. అండ్ మీకు ప్రొసీజర్ కూడా నేను మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదనమాట. అందరు వెయిట్ చేసి ఫస్ట్ ఫ్లోర్లో వేస్తారు మాకు వ్యాక్సిన్, కింద ఫ్లోర్లో రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. నేను అలా టాప్ వ్యూలో చాలా బాగుంటుంది టాప్ వ్యూ. ఇది మంచి డిజైన్ చేశారు. సో యాక్చువల్గా ఇది హాస్పిటల్ అని విన్నాను, బట్ నాకు ఎంతవరకు నిజమో నాకు తెలీదు. హాస్పిటల్ తర్వాత దీన్ని ఇలా ఆఫీస్ లాగా కన్వర్ట్ చేశారని చెప్పి నేను విన్నాను, బట్ ఐ డోంట్ నో ఎంతవరకు నిజం అని చెప్పేసి. సో అక్కడ నుంచి ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ తీసుకొని మనం ఫిల్ చేసి, ఇక్కడ నేను ఫిల్ చేస్తున్నాను చూడండి, ఫామ్ ఫిల్ చేసి ఇక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అసైన్ చేసి, అంటే మన ఎంప్లాయీ ఐడి అవన్నీ తెలుసుకొని రిజిస్టర్ నెంబర్ తీసుకొని అక్కడ రిజిస్టర్ చేశాక ఇక్కడ ఇంకొక జనాలు ఉండొచ్చు లెఫ్ట్లో. ఆ లెఫ్ట్లో ఇక్కడ నేను ఇచ్చినాను కదా, అక్కడ మన ఆ ఫామ్ ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ సైన్ చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళమని చెప్తారు. సో దట్ ఆ ఫస్ట్ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళాక ఇది చూసారా, నేను లోపలికి వెళ్ళి కూడా చాలా నా కష్టాన్ని మీరు మెచ్చుకోవాలి, చాలా కష్టపడి తీసాను పైన కూడా. సో అలా అయితే నేను వ్యాక్సిన్ ఇచ్చుకునేటప్పుడు నేను పెద్దగా ఫొటోస్ తీసుకోలేదు, బికాజ్ ఎవరు లేరు, వాసుని బయటే ఉంచేశారు. సో నేను తీసుకుంటే అక్కడ బాగా జస్ట్ ఒక 1 minute కూడా పట్టలేదు నాకు ఇలా వేయడానికి. జస్ట్ భయపడొద్దు అని చెప్పారు, వేసేసారు. సో అలా అయితే నేను అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ బూత్ చూసారా, ఫోటో బూత్లా పెట్టారు. ఇంకొకటి కూడా ఉంది, కానీ అందరూ అక్కడే తీసుకుంటున్నారు. దీన్ని ఎవరు యూజ్ చేయట్లేదు అని చెప్పి నేను దీన్ని యూజ్ చేశాను అనమాట. ఒక పిక్ తీసుకొని, చాలా పిక్స్ తీసుకున్నానులేండి. సో అండ్ ఇదైతే మనకి టైర్డ్ అయిపోతాం కదా వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే, అలా గ్లూకో ప్లస్ అండ్ పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు. టాటా గ్లూకో ప్లస్ ఇచ్చారు, అది తాగుతున్నాను. ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం అనుకుంటా.
సో ఇది తాగేసి కొంచెం ప్రస్తుతానికైతే ఏం అనిపించలేదు, వేసినప్పుడు కూడా నాకు పెద్దగా ఏం అనిపించలేదు, లైక్ నొప్పి కానీ నార్మల్ ఇంజెక్షన్ వేసుకున్నట్టే ఉంటుంది. కానీ చాలా మీమ్స్ చూసాను, లైక్ వేసిన తర్వాత ఒకలా ఉంటుంది, 1 డే తర్వాత ఇంకోలా ఉంటుందని. సో చూద్దాం, ప్రస్తుతానికైతే నాకు ఓకే, ఇంటికి వెళ్ళాక చూద్దాం. బట్ అయితే ముందే పారాసిటమాల్ వేసేసుకుందాం అనుకున్నాను, బికాజ్ రేపు నాకు ట్రావెలింగ్ ఉంది కాబట్టి. సో పారాసిటమాల్ మార్నింగ్ ఇప్పుడు వెళ్ళంగానే వేసేసుకుంటాను, నైట్ పడుకునేటప్పుడు వేసుకుంటాను, సో దట్ నేను కొంచెం నార్మల్ బట్ నాకు ఎందుకో ఈ రైట్ హ్యాండ్ లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్, బికాజ్ అది వ్యాక్సిన్ వేసుకున్నందుక లేకపోతే ముందు నుంచి నాకు ఉందా అనేది కొంచెం నాకు డౌటే ఉంది. సో చూద్దాం ఎలా అవుతుందో. సో ఇది నేను కంప్లీట్ చేసేస్తాను. సో మాకైతే మధ్యలో KFC కనిపించింది. KFC కనిపించాక మనకి ఎందుకు ఆగుతాము, టేక్ అవే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఫుల్గా తినేసాము. అండ్ ఆ తర్వాత నేను డోలో వేసేసుకున్నాను. చెప్పాను కదా ఆఫ్టర్నూన్ నేను నైట్ వేసుకుంటా అని చెప్పి, ఆఫ్టర్నూన్ అయితే వేసేసుకున్నాను. సో అలా అయితే మా డే కంప్లీట్ అయిపోయింది. వ్యాక్సిన్ ఏవియా ఫస్ట్ డోస్ కంప్లీటెడ్ వ్యాక్సిన్ అనమాట. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. Please don't forget to subscribe to my channel and click the bell icon for more notifications, and please support me. Stay safe and stay strong.